ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977778819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. మెగా డిఎస్సి దగా డిఎస్సి అయి అక్రమంగా తమ వారికి పోస్టులు కట్టబెట్టారు, ఇది పెద్ద స్కామ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాల వల్ల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత, అదే సమయంలో నీటిలో జరిగినటువంటి అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలే కాకుండా సామాన్య వ్యక్తులు కూడా ఎక్కడ చూసినా ఇద్దరు ముగ్గురు కలిస్తే ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఇక పూర్తిగా డ్యామేజ్ అయింది, అవకతవకలన్నీ బట్టబయలయ్యాయి. అదే సమయంలో ఇక 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వకుండా, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆ సమయం రాదు కదా, వాళ్ళ చేత ఏదో విధంగా శాసనసభలో నోళ్లు కట్టేయచ్చు కదా అని ఉపాయం పడ్డారు. ఇక మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులు అక్కడ ఉండడంతో ఎమ్మెల్సీలు మండలిలో దీనిపై చర్చకు పట్టుబట్టి చర్చించడం ద్వారా ఏకైక డిమాండ్తో డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామాకు పట్టుబట్టారు అనేటువంటి ఉద్దేశంతో చక్కగా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని, క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా దీన్ని డైవర్ట్ చేయాలి, ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా తమ కుమారుణ్ణి కాపాడుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక రూపొందించి ఇమ్మీడియట్గా క్యాబినెట్ మంత్రుల చేత, తర్వాత ఎల్లో మీడియా చేత, తర్వాత తన ఫేక్ ఫ్యాక్టరీల చేత ఏపీపీఎస్సీల అక్రమాలు అనేటువంటిది తీసుకొని వచ్చారు. ఎక్కడ ఏం మాట్లాడినా కూడా డిఎస్సీ అంటే ఏపీపీఎస్సీ అని ఒక ఏదో జరిగినట్టు 2018 సంవత్సరంలో ఏపీపీఎస్ సంబంధించిన వారు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో, తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ అని, లేకపోతే మాన్యువల్ మూల్యాంకన్ అని, హాయిలాండ్ అని కొత్త ఈ పదాలన్నీ చెప్పుకుంటూ ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, డిఎస్సి నుంచి తన కుమారుణ్ణి కప్పిపుచ్చుకోవాలి, తప్పించేయాలి అని చెప్పేటువంటి ప్రణాళికతో ఈరోజు మొత్తం అంతా కూడా ఎల్లో మీడియా దగ్గర నుంచి ఫేక్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. అదే అంశాన్ని ఇన్ని రోజులు లేదు, ఎప్పుడైతే డిఎస్సి సక్సెస్ అయ్యేసి దగా డిఎస్సి బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో ఫేక్ ఫ్యాక్టరీల చేత మొత్తం డిజిటల్ ఎవాల్యుయేషన్లో తప్పంటారు, ఆయిలైన్లో అంటారు. తర్వాత దీని గురించే మొత్తం అంతా ఫేక్ ఫ్యాక్టరీలు అన్ని దీని గురించే నడుస్తూ ఉన్నాయి. ఒకే ఒకటి చెప్తున్నాము, మీరు డిజిటల్ ఎవాల్యుయేషన్ అన్నారు కదా, 2 సిట్లు వేశారు కదా. సిట్ రిపోర్ట్, రీసెంట్గా వచ్చిన సిట్ రిపోర్ట్లో పూర్తిగా చదువుకున్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది, మీకు చదువు రాకుండా చదువుకోరలే జనాలు అనేటువంటిది మీ ఇష్టం వచ్చినట్టు ఫేక్ ఫ్యాక్టరీలు పెడుతున్నారేమో. డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగలేదు అంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రకారము ఉద్యోగాల భర్తీ జరగలేదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మాన్యువల్ మూల్యాంకనం చేపట్టమని హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తిగా హైకోర్టు వారి గైడ్ లైన్స్లోనే ఈ ఎవాల్యుయేషన్ ప్రక్రియ అంతా పూర్తి అయ్యి ఉద్యోగాలు వారికే ఇవ్వడం జరిగింది. సో ఇక డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఎస్, మారుతున్నటువంటి వేగంగా పరిగెడుతున్నటువంటి ప్రపంచానికి అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ ఎవాల్యుయేషన్ చాలా మంచి ప్రక్రియ అని సాక్షాత్తు హైకోర్టు కూడా అదే మాటలు చెప్పింది, హైకోర్టు జడ్జి గారు కూడా. కానీ అభ్యర్థుల యొక్క వారి యొక్క అభ్యంతరాలని ఏంటంటే, ముందు పెట్టింటే బాగుండేది, దానివల్ల మేము మా హ్యాండ్ రైటింగ్ బాగలేదో లేకపోతే ఇంకొక దాంతో రాసేవాళ్ళమే అనేటువంటిది వాళ్ళ అభ్యర్థన మేరకు హైకోర్టు వారు డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసినటువంటిది పక్కన పెట్టి మాన్యువల్గా చేయండి అనేటువంటిది ఆర్డర్ చేస్తే, దాని ప్రకారము ఏదైతే ఉంది కదా మాన్యువల్గానే పూర్తి చేయడం జరిగింది ఎవాల్యుయేషను. ఇక వీళ్ళకి వచ్చినటువంటి తంట ఏంటి, ఎందుకు మళ్ళీ డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటారు? డిజిటల్ ఎవాల్యుయేషన్ ప్రకారము వీళ్ళకి మార్కులు వేసి ఇవ్వలేదు కదా, ఇక ఆయిలాండ్ అంటారు.
ఐలాండ్లో జరిగినటువంటిది అక్కడ బబ్లింగ్ మాత్రమే జరిగింది, ఎక్కడా ఎవాల్యుయేషన్ అనేటువంటిది జరగలేదు అని సాక్షాత్తు సిట్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏమంటారు, వీటిని తారుమారు చేశారు, రిద్దారు అంటారు. 7 సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్స్ 7 ప్రదేశాలలో మూల్యాంకన పత్రాలన్నీ తీసుకెళ్లి ఏదైనా చేంజెస్ ఉన్నాయా ఎక్కడ అనేటువంటిది అంతా విచారించిన తర్వాత ఎక్కడా కూడా జవాబు పత్రాల్లో కానీ సిగ్నేచర్లో కానీ అడిషనల్గా ఎక్కడా ఏమీ జరగలేదు, ఎక్కడ అవకతవకలు జరగలేదు అని క్లియర్గా 7 సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ కూడా రిపోర్ట్ ఇచ్చాయి. అది సిట్ కూడా చెప్పింది. ఇక వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇక వీటిలో అభ్యర్థులు ఏమన్నా మీరు అనుమానిస్తున్నారా? అభ్యర్థుల యొక్క ప్రొఫైల్స్ ఒకసారి చూసారా? వారి క్రెడెన్షియల్స్ ఒకసారి చూసారా? ఎవరైతే అభ్యర్థులు ఫైనల్ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఒక్కసారి గమనిస్తే వాళ్ళలో 163 మందికి గాను ఇక్కడ వచ్చినటువంటి 325 వాళ్ళు ఇంటర్వ్యూస్కి వస్తే వాళ్ళలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 111 మంది, స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీస్లో ఉండేవాళ్ళు 113 మంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 43 మంది, బ్యాంక్ ఎంప్లాయీస్ 9 మంది, అన్ఎంప్లాయీస్ 325. వీళ్ళలో కూడా చూడండి చెప్తాను, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు 39 మంది. అంటే యూపీఎస్సీ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ప్రిలిమినరీ క్లియర్ అయ్యేసి మెయిన్స్ క్లియర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వారి సంఖ్య 39 మంది. వాళ్ళు దీనికి ఇంటర్వ్యూలో క్వాలిఫై చేసి ఇంటర్వ్యూకి అప్పీర్ అయ్యారు, ఏపీపీఎస్ సంబంధించినటువంటిది. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ 16 మంది తర్వాత సంబంధించినటువంటిది జరిగితే వీళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తా అక్కడ రాస్తే మళ్ళా యూపీపీఎస్సీ 16 మంది యూపీఎస్సీకి ఐఏఎస్లు ఐఎఫ్ఎస్లు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. వీళ్ళలో ఎక్కువ మంది 19 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్, ఐఐటి, తర్వాత 6 మంది ఐఐఎంస్, బిట్స్ పిలాని 2, తర్వాత ఎన్ఐటి 17 మంది, ట్రిపుల్ ఐటి 13 మంది, పిహెచ్డి హోల్డర్స్ 2, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 49 మంది, ఎంటెక్ 8 మంది, బీటెక్ బిఈ 150, సో ఎంబీబీఎస్ సంబంధించిన వాళ్ళు 13 మంది, బీడీఎస్లో 5 మంది. వీళ్ళు ఇంటర్వ్యూకి ఫైనల్గా మెరికల్ ప్యూర్ టాలెంటెడ్ బేస్తో వచ్చిన వాళ్ళు మీలాగా డిఎస్సిలో పెట్టినట్టు స్పోర్ట్స్ కోటాని పెట్టి జీవోలు ఇక్కడెక్కడా కూడా చేంజ్ చేయలేదు. ఓల్డ్ ప్రొసీజర్ ప్రాసెస్నే ఏపీపీఎస్సీ మహాయంలో కంటిన్యూ చేశాము. మీలాగా ఈ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సిలో జస్ట్ వాళ్ళ కోసం రావాలి తన మనుషులకని చెప్పి గేములు చేంజ్ చేసి ఒక జీవోలు ఇచ్చి 2 జీవోల్ని మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తయితేనే కొత్త జీవో ఇచ్చేసి దాన్ని రివోక్ చేయలేదు. ఎక్కడ కూడా అటువంటి చేయలేదు. లీకులు అనేటువంటిది ఎక్కడా జరగలేదు. తర్వాత మార్కులు చేంజ్ చేయలేదు. మీలాగా సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ వద్దని చెప్పలేదు, నవీన్ లాంటి వాళ్ళని. ఇక నెక్స్ట్ అంశానికి వస్తే ఈ రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి వాళ్ళను, ఇదే రిక్రూట్మెంట్లో ఉండే వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన నియోజకవర్గంలో కుప్పం ఆర్డీఓగా వేసుకున్నారు ఒకరిని, ఈ రిక్రూట్మెంట్లో ఎంపికైనటువంటి అభ్యర్థిని. తర్వాత కోర్టు నాన్ ఫోకల్లో పెట్టమని అంటే అయినా కూడా అదే క్యాండిడేట్ని తర్వాత కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తీసుకుని వెళ్ళారు. ఏదైతే మీరు తప్పులు పడుతున్నారో నోటిఫికేషన్ ఈరోజు దీని గురించి వాళ్ళే. తర్వాత ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ టైంలో గతంలో ఏ విధంగా ఉన్నాయో తర్వాత మా హయాంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేటువంటి తీసుకొని వచ్చాము. ఎలా అంటే గతంలో సెంటర్స్లో సీసీ కెమెరాలు, ఎగ్జామ్ రాసే దగ్గర సీసీ కెమెరాలు ఉండేటివి కాదు. తర్వాత ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా వేలిముద్రలు ఈ అభ్యర్థా కాదా అని వేలిముద్రలు కూడాను వేయించుకొని ఫేషియల్ రికగ్నిషన్ కూడా చేసి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా ఇక్కడ తీసుకొని వచ్చేసి అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్యూరిటీ కింద పెట్టి తర్వాత ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఎగ్జామినర్స్, క్యాంపర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మొత్తం సీసీ టీవీల పర్యవేక్షణలోనే వీరి యొక్క ఎవాల్యుయేషన్ కూడా జరిగేది. ఇది చాలా బాగుందని చెప్పి తర్వాత యూపీఎస్సీ కూడా, యూపీఎస్సీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో అవలంబించినటువంటి ఈ యొక్క విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకుని యూపీఎస్సీలో సీసీ కెమెరాలు ఇన్ని పెట్టడం జరిగింది. సో ఇది ఇంత
విప్లవాత్మకంగా ఉంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగేది తెలుసా? చంద్రబాబు గారి హయాంలో అయితే ఒకటే బోర్డు ఉండేది, ఒక ఐఏఎస్ ఉండేవాళ్ళు. కానీ మా హయాంలో వచ్చిన తర్వాత అత్యంత మేధావులను అందరినీ కూడా ఉండాలి, మేధస్సును బయటికి తీసుకురావాలంటే ఉద్దేశంతో, అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే ఉద్దేశంతో మేమేం చేశాము, 3 బోర్డులను ఏర్పాటు చేసేసి 24 మంది ఐఏఎస్ ఐపీఎస్ని 24 మంది ఐఏఎస్ ఐపీఎస్ని వీళ్ళే కాకుండా 6 మంది వైస్ ఛాన్సలర్స్ను కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ ప్యానెల్ బోర్డులో పెట్టి జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసేసి క్యూఆర్ కోడ్ ద్వారా ఏ అభ్యర్థి ఏ ఇంటర్వ్యూ ప్యానెల్కి వెళ్ళేది కూడా, ఏ బోర్డుకి వెళ్ళేది కూడా తెలియకుండా అత్యంత పారదర్శకంగా మేము పెట్టినాము. అదేవిధంగా ఇంకోటి, ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే నార్మల్గా డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడాను అప్పటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి చైర్మన్ ఉదయ భాస్కర్ గారే దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా బోర్డులు కూడా పిలిచి ఇది బాగుంటుంది, ఇదే అమలు చేయాలని ఒక సెమినార్ కూడా కండక్ట్ చేయాలని అప్రూవల్ తీసుకున్నారు. అవి బోర్డులోకి వెళ్తే కనుక ఇప్పుడు కూడా ఏపీపీఎస్సీ ఫైల్స్లో ఉంటాయి. తర్వాత ఈ బోర్డు ఇంటర్వ్యూలు కూడా ఎవరెవరు తెలుసా? 2 చైర్మన్లు వచ్చేసేసి మొత్తం 3 బోర్డులు ఉంటే 3 బోర్డుల్లో గౌతమ్ సవాంగ్ గారు మా హయాంలో చైర్మన్గా ఉన్నటువంటి ఒక బోర్డుకు ఆయన అధ్యక్షుడైతే మిగతా 2 బోర్డులకు ఎవరున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వాళ్ళు ఎవరెవరంటే కె విజయ్ కుమార్ అనేటువంటి ఆయన, తర్వాత ఇంకొకరు పద్మరాజు గారు ఉన్నారు. వీళ్ళే కదా. గౌతమ్ సవాంగ్ గారు 104 మంది ఇంటర్వ్యూలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి కె విజయ్ కుమార్ గారు 102 మందిని ఇంటర్వ్యూలు చేశారు. మరి ఎక్కడ పారదర్శకత లేదు? 24 మంది ఐఏఎస్ ఐపీఎస్ని, అదేవిధంగా 6 మంది వైస్ ఛాన్సలర్ను బోర్డులో స్పెషలైజ్డ్ ఎక్స్పర్టైజ్ని తీసుకొని వచ్చేసి వీళ్ళని పెట్టి బోర్డులో చేసేసి అత్యంత పారదర్శకంగా చేస్తే, మీరేమో ఇంతకుముందు ఒక బోర్డుని పెట్టి ఒక ఐఏఎస్ను పెట్టి చేసేవాళ్ళు. ఇన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి అత్యంత ట్రాన్స్పరెన్సీగా తీసుకున్న దాన్ని మీరు మీ డిఎస్సితో కంపేరా? పేపర్ లీకేజీలు చేయడము, మీ వాళ్ళకి పెట్టుకోవడము, గేమ్లు పెట్టుకోవడము, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, జీవోలు ఇవ్వడము, జీవోలు రద్దు చేయడము, ఇది కదా మీరు చేసింది. మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అత్యంత పారదర్శకంగా చేసిన దానికి ఇదే. అదేవిధంగా ఈ జవాబు పత్రాలు ఇలా చేశారు అనేటువంటిది అంటున్నారు కదా. నిజంగా ఒకసారి మనం గమనిస్తే వీళ్ళు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్, ఇదే రిక్రూట్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో అదే రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్ జరిగితే ఎగ్జామ్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, ఆయన నియమించినటువంటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారి హయాంలోనే 62 తప్పులు దొరికాయి. ఇంగ్లీష్ని గూగుల్లో వేసి ట్రాన్స్లేట్ చేస్తే అచ్చులు దోషంలు పెట్టి వాళ్ళకి అభ్యర్థులకి, తెలుగు సంబంధించిన మీడియం వాళ్ళకి అభ్యర్థులు అర్థం కాక 62 తప్పులు ఉన్నాయి. కోర్టుకి వెళ్ళారు, హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వెళ్ళారు. ఇప్పుడు కూడా 62 తప్పులు సంబంధించింది ఈ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇదే నోటిఫికేషన్ సంబంధించిందే. మీరు చేసినటువంటి తప్పులు ఇవి. 62 తప్పులా మళ్ళీ మమ్మల్ని అంటున్నారు మీరు. ఇక అదేవిధంగా ఈ పరిశీలన చేసిన వాటికల్లో ఈ చేంజెస్ అది ఇది అంటున్నారు కదా. అయ్యా, ఇక్కడ మీరు చదువుకునో ఏదో చేస్తున్నారు కానీ విషప్రచారం నింపడానికి ఒకసారి ప్రాసెస్, ఎల్లో మీడియా వాళ్ళు కూడా ప్రాసెస్ తెలుసుకోవాలి. ఒక క్యాంపర్ ఉంటారు, తర్వాత ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్స్ ఉంటారు, ఎవరి తర్వాత ఎవరు రుద్దచ్చు. అదేవిధంగా ఎగ్జామినర్కి ప్రాసెస్ ప్రకారమే, యూపీఎస్సీ ప్రాసెస్ ప్రకారమే వాళ్ళకి రీవాల్యుయేషన్ చేసేటువంటిది కానీ తర్వాత రీకౌంటింగ్ చేసేది కానీ ఉంటుంది. వాళ్ళు కూడా రిద్దచ్చు. ఇదే ప్రొసీజర్ ఇప్పుడు కొత్తగా మేము చేయట్లేదు. మీరు కూడా 2016, 2017లో చేశారు. 2022, 2020లో మా హయాంలో కూడా ఇదే మోడర్న్ విధానాన్ని అనుసరించింది ఏపీపీఎస్సీ. మరి దీని ఒక్కదాన్ని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇదేమన్నా విధానం ఏమన్నా లేదా? ప్రాసెస్ తప్ప? ఒకసారి చెప్పండి. ఈ ప్రాసెస్ లేదు కదా, యూపీఎస్సీ గైడ్ లైన్స్ కానీ ఏపీపీఎస్సీ గైడ్ లైన్స్కి వ్యతిరేకము అనేటువంటిది ఏమన్నా ఉందా? ఎక్కడైనా ప్రాసెస్ డివియేట్ అయిందా? ఎక్కడ కూడా ప్రాసెస్ డివియేట్ కాలేదే. ఏదైతే నిబంధనలు నియమాలు ఉన్నాయి కదా వాటి ప్రకారమే కదా మొత్తం అంతా జరిగింది. డిజిటల్ ఎవాల్యుయేషన్ కానీ ఇదంతా కూడా జరగలేదు. దాంట్లో ఎక్కడా కూడా అని చెప్పించి సిట్టులో జరిగింది కదా, ఎక్కడ అవకతవకలు జరగలేదు. అయినా దాని ప్రకారం కాదు కదా ఈరోజు ఇచ్చింది రిజల్ట్స్ కూడా. ఈరోజు కూడాను ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి జవాబు పత్రాలు
సెలెక్ట్ అయిన వాళ్ళే కావచ్చు, కేసులు వేసిన వాళ్ళే కావచ్చు, తర్వాత రాసిన వారి ప్రతి ఒక్కరి కూడాను హైకోర్టు న్యాయస్థానం వారి కస్టడీలో ఉన్నాయి. జవాబు పత్రాలు కూడాను బయటేం లేవు కదా. 7 సిఎఫ్ఎస్ఎల్కి పంపించారు కదా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ఇంకా ఉన్నాయో ప్రపంచంలో పంపించుకోండి. ఇప్పుడు 49లో ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. ఐవీఎఫ్ ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.